సిటీలో భారీ దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. 2 ఏళ్ల క్రితం జరిగిన చోరీలో నిందితుని పట్టుకున్నారు. భార్య అమాయకత్వం నిందితుణ్ణి పోలీసులకు పట్టించింది. మరోవైపు వరుస చోరీలకు పాల్పడ్డ 2 ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 2 ఘటనల్లో టోటల్గా 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. కొండాపూర్లో 2 ఏళ్ల క్రితం జరిగిన భారీ చోరీ నిందితుడు పోలీసులకు చిక్కాడు. దొంగిలించిన ఆభరణాలను అతని భార్య ఫంక్షన్ కి అలంకరించుకోవడంతో నేరం బయటపడింది. ఆభరణాలు కొండాపూర్లోని ఎన్ఆర్ఐ శివప్రసాద్ రెడ్డి ఇంట్లో చోరీ చేసినవిగా గుర్తించిన పోలీసులు వాటిని రికవరీ చేసుకున్నారు. కొండాపూర్లోని ఓ విల్లాలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మహేష్ రెడ్డి ఈ దొంగతనం చేశాడు. పక్కనే సైబర్ మెడోస్ విల్లాస్ లో ఎన్ఆర్ఐ శివప్రసాద్ రెడ్డి దగ్గర పనిచేసే డ్రైవర్ తో పరిచయం పెంచుకున్నాడు. అతడిచ్చిన సమాచారంతో మహేష్ దొంగతనం చేసేందుకు స్కెచ్ చేశాడు. 2014లో శివప్రసాద్ రెడ్డి విదేశాలకు వెళ్లినప్పుడు అతని ఫ్లాట్లోకి వెళ్లి డైమండ్, బంగారు నగలు ఉన్న లాకర్ ని ఎత్తుకెళ్లాడు. 2,24,00,000 విలువైన 4 డైమండ్ నెక్లెస్లు అందులో ఉన్నాయి. భారీ విలువైన డైమండ్ నెక్లెస్లు ఎలా అమ్మాలో అతనికి తెలియక ఇంట్లోనే ఉంచాడు. 2 ఏళ్ల తర్వాత రీసెంట్ గా మహేష్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో అతని భార్య డైమండ్ నెక్లెస్లు వేసుకోవడంతో ఈ సంగతి బయటపడింది. పోలీసుల విచారణలో అవి దొంగిలించిన నగలేనని ఒప్పుకున్నాడు నిందితుడు. ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ సిసిఎస్ ద్వారా మేము చూస్తున్నాం. ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 5.7 kgs గోల్డ్ టోటల్, 18 కేసెస్ లో 6 దొంగల దగ్గర టోటల్ వర్త్ 2.56 crores అనేది రికవరీ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద మొత్తంలో సిసిఎస్ ద్వారా రికవరీ మనం చూస్తున్నాం. మిగతా హెడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా చూసుకుంటే మొదటి 3 నెలల్లో కంపేర్ టు 2015 34% క్రైమ్, ప్రాపర్టీ క్రైమ్ తగ్గుముఖం సైబరాబాద్ కమిషనరేట్ లో పట్టింది. మరోవైపు సైబరాబాద్ లో మరో 2 దొంగల ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. అబ్దుల్, జాఫర్, ఇజ్రాల్ ఎల్బీ నగర్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతుండగా అరెస్ట్ చేశారు. ఇలా బాలానగర్ పరిధిలో కూడా మెదక్ జిల్లాకు చెందిన గోపాల్, కృష్ణ, శంకర్ ఓ ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 2.5 కోట్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో గత ఏడాది 3 నెలలతో పోలిస్తే ఈ ఏడాది 3 నెలల్లో జరిగిన ప్రాపర్టీ క్రైమ్ నేరాలు 34% తగ్గాయంటున్నారు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. సైబర్ మెడోస్ కొండాపూర్ గేటెడ్ కమ్యూనిటీలో అక్కడ విల్లా నంబర్ 70లో నివసిస్తున్న శివప్రసాద్ రెడ్డి బిజినెస్ మ్యాన్. అతను 1 నెల పాటు ఆఫ్రికా టూర్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో చూసుకుంటే దాదాపు 2.5 crore వర్త్ 2.5 కోట్ల విలువ గల బంగారం, ఆర్నమెంట్స్, వజ్రాలు, ఇతర సామాగ్రి అంతా కలిపి పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా ఎస్ఐ బాలరాజ్ సిసిఎస్ మాదాపూర్కి వచ్చింది ముందు. ఎక్కడో ఆ వడ్డానం ఏదైతే మీకు కనిపిస్తుందో అది ఎవరో ఏదో పెళ్లి కార్యక్రమంలో చూశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసులో జలం మహేష్ రెడ్డి అనే ఏలియాస్ చిట్టిబాబు, ఇతను మెయిన్ అక్యూజ్డ్. ఇతను అదే సైబర్ మెడల్స్ లో విల్లా నంబర్ 47లో నివసిస్తున్న మరో బిజినెస్ మ్యాన్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సైబరాబాద్ పరిధిలో ఒకే రోజు జరిగిన 3 చైన్ స్నాచింగ్ ఘటనల్లో పురోగతి వచ్చిందన్నారు పోలీసులు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.